హాయ్, దిస్ ఇస్ కౌశిక్ శ్రీనిధి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్. ఇక మనం రోజు వీడియోలు పెడదామంటే అసలు వీడియో తీసేటోళ్ళు లేరు. ఎవరు ఎటు అటు టకటక పనులు చేసేది అవుతుంది. ఇక ఫస్ట్ మనం నల్లలు ఎక్కించుకునే ముందు అట్లా టెప్లాన్ టైప్ వేసుకోవాలి. టెప్లాన్ టైప్ వేసుకొని నెక్స్ట్ నల్లలు ఎక్కించుకోవాలి. ఫస్ట్ అన్ని డమ్మీలు తీసుకోవాలి. ఇక అదంతా చూపెట్టలేకపోయినా, నాకు వీడియో తీసేటోళ్ళు లేరు. నాకు ఒక్కడికే అంత ఇబ్బంది అయితే టకటక ఎక్కించడం ఇప్పటికి పని అవుతుంది. ఈ వీడియో అయితే పని అవుతుంది, అందుకే ఒక్కొక్కటి తీస్తాను. అందుకే లేట్ అవుతాను ఈ వీడియోలు తీసడం. ఎన్నో ఒకటి వస్తుంది, నా రోజు వచ్చినట్టు కష్టం, ఎందుకంటే పని అవుతుంది. సరే, వీలైనంత వరకు తీసి పెట్టడానికి ట్రై చేస్తా. ఈ రోజు తీసినంటే కొంచెం కష్టం. ఎప్పుడో వీలు ఉన్నప్పుడు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అంత ఫ్రీగా ఉన్నప్పుడు తీసి పంపుతా. ఇక టెప్లాన్ టైప్ వేసుకొని ఇట్లా మంచిగా నల్లలు ఫిట్ చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ది, వాటర్ టెక్ కంపెనీ. ఇప్పుడు తీసేది గ్రీజర్కు, స్టీల్, ఎందుకంటే స్టీల్ది గ్రీజర్కు నేను షవర్లతో గ్రీజర్ సెట్టింగ్ చేసిన. అంటే మిక్సర్ వాళ్ళు పెట్టకుండా సెట్ చేసిన. మిక్సర్ వాళ్ళు పెట్టకుండా ఎట్లా అంటే 2 కన్సీలు వాళ్ళు పెట్టాలి. 2 కన్సీలు వాళ్ళు పెట్టి ఒకటి చల్లడి దానికి పెట్టాలి, ఒకటి వేడి దానికి, అంటే కోల్డ్ వాటర్కు హాట్ వాటర్కు పెట్టాలి. అట్లా 2 పెడితే సెట్ అవుతుంది. గ్రీజర్కి ఇవ్వాలి ఒక పాయింట్. ఇప్పుడు నేను పెట్టేది హాట్ వాటర్ది. ఆ పైన 2 యాంగిల్ కాకులు పెట్టాలి. ఆ యాంగిల్ కాకులు కూడా గ్రీజర్ కూడా హాట్ వాటర్ది ఒకటి పెట్టాలి, స్టీల్ది ప్లెయిన్ది ఒకటి, అంటే మన ప్లాస్టిక్ది. దానికి స్టీల్ది ఎందుకు పెట్టాలంటే దాన్ని ఏమంటారు, అది వేడికి మెల్ట్ అవుతుంది. అందుకే ఓన్లీ స్టీల్దే పెట్టాలి, లేదంటే మెల్ట్ అవుతుంది. ఓకేనా? ఇక టెప్లాన్ టైప్ మంచిగా వేసుకోవాలి. అన్నిటికీ టెప్లాన్ టైప్ మంచిగా వేసుకొని అట్లా టైట్ చేసుకోవాలి. నేను బాగా టైట్ అయింది, అది టైట్ చేద్దామంటే ఇబ్బంది అవుతుంది. అందుకే స్టీల్ మళ్ళీ రెంచ్ పాన్తో టైట్ చేస్తాను. అట్లని బాగా టైట్ ఇరుగుతుంది. ఇట్లా టైట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా అన్నీ స్పీడ్ చేస్తే ఇక మళ్ళీ అదే హాట్ వాటర్, అది గ్రీజర్ కాడ పైన బోర్డు ఉన్నది చూడురి, బోర్డు కూడా పెట్టిన ఆల్రెడీ. ఇప్పుడు కన్సిల్ వాళ్ళు ఎక్కిద్దాం. ఒక టెస్టర్ తీసుకోవాలి. టెస్టర్ తీసుకొని ఫస్ట్ కన్సిల్ వాళ్ళు అట్లా ఉంటుంది మీకు చూపెట్టినట్టు. ఇవరగా అంతగా మనం చూపెట్టలేకపోయినా, కానీ సరే మీరు అర్థం చేసుకోరు కొంచెం. ఆ టెస్టర్ తీసుకొని ఫస్ట్ వెనకాల స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఇప్పుకోవాలి. ఆ స్క్రూ ఇప్పుకొని వెనకాల అది అవంతా స్టీల్ది మొత్తం ఇప్పేసుకొని అందులో ఈ కలర్ వెళ్తుంది, గోల్డ్ కలరు వెళ్ళినాక దాని థ్రెడ్డింగ్తో, ఇలా థ్రెడ్డింగ్ ఉంటుంది, టైట్ చేయాలి. అంతే, నల్ల టైట్ చేసినా టైట్ చేయాలి. దానికి మధ్యలో రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్తో టైట్ చేస్తే రబ్బరు పట్టుకుంటుంది. దాన్ని టెప్లాన్ టేప్ వేయాల్సిన అవసరం లేదు, కటింగ్ ప్లేయర్తో టైట్ చేయాలి. ఇంకోటి, నా కటింగ్ ప్లేయర్కు టేప్ ఎందుకు వేసినా డౌట్ రాలేదు మీకు ఎప్పుడు? ఎందుకు వేసిన అంటే అది బాగా రోజులు, అది నేను ఫస్ట్ పని ఎప్పుడైతే మొదలు పెట్టినా అప్పటి నుంచి ఉంటుంది. అది కొద్దిగా పలిగినట్టు అయ్యి షాక్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు లైవ్ లైన్ కరెంట్ ఉండగా పని చేస్తే షాక్ వస్తుంది, అందుకే టేప్ వేసిన. ఓకే, అంటే కటింగ్ ప్లేయర్లు ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి, కానీ యూజ్ చేయరాదు. యూజ్ చేయరాదంటే ఇక ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి దీన్ని వదులుకోబుద్ది కాదు. ఇట్లా ఇది పైన స్టీల్ది ఇట్లా ఎక్కించుకోవాలి. మళ్ళీ కన్సిల్ వాళ్ళకు ఇట్లా ఎక్కించుకొని టైట్ చేసుకొని మళ్ళీ ఇది పెట్టాలి. ఇంతకుముందు స్క్రూ ఇప్పితే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ స్క్రూ ఎక్కియాలి. స్క్రూ ఎక్కించి స్క్రూ పెట్టి టైట్ చేయాలి. అట్లా స్క్రూ డ్రైవర్ అన్న టెస్టర్ అన్న దీంతో అన్న స్క్రూ పెట్టి టైట్ చేసినాక నెక్స్ట్ ఒకటి లాక్ ఉంటుంది. హాట్ వాటర్కు హాట్ది, కూల్ వాటర్కు కూల్ది, అంటే బ్లూ కలర్. హాట్ వాటర్కి ఏమో రెడ్ కలర్, అట్లా ఉంటుంది అన్నట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంకోటి కూడా ఎక్కించుకోవాలి. ఇంతకుముందు నేను కూల్ వాటర్ది ఎక్కించిన, ఇప్పుడు హాట్ వాటర్ది. 2 కన్సిల్ వాళ్ళు 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించుడే. సేమ్ చూసిరు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించుడే 2. ఇప్పుడు షవర్ ఎక్కిద్దాం. షవర్ కూడా అంతే, టెప్లాన్ టైప్ వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించుడే. దానికి కూడా స్టీల్ది ప్లేట్ పెట్టిన చూడురి. అది పైన గ్యాప్ ఎందుకు పెట్టినా అంటే అంతే, షవర్ దింపేటప్పుడు దానికి తాకకుండా పెట్టిన గ్యాబ్. షవర్ దింపేటప్పుడు దానికి తాకద్దని పైన చూసిరా, అట్లా వస్తుంది, దానికి తాకుతుంది అన్నట్టు. ఇంకో కొద్దిగా పైన పెడితే, అందుకే కిందికి పెట్టిన, తాకద్దని పెట్టేటప్పుడే. ఈ షవర్ది ఇది.
టెప్లాన్ టైప్ మాత్రం మంచిగా వేసుకోవాలి దేనికైనా కానీ, లేదు అని అంటే లీక్ అవుతాయి వాటర్. ఇగో ఇది మెయిన్గా ఇగో కాడ బ్రాసెల్ బోల్ బయటకు వస్తాయి, బ్రాసెల్ బోల్ ఎఫ్టీఏలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మంచిగా కూర్చుంటుంది. ఆ కట్ చేసినప్పుడు కూడా యాక్సెల్ బ్లేడ్తో కట్ చేసుకోవాలి. వేరే ఇప్పుడు పైప్ కట్టర్ ఉంటుంది, పైప్ కట్టర్తో కానీ వేరే దాంతో చేస్తే అంటే థ్రెడ్డింగ్ క్రాస్ వస్తాయి. క్రాస్ వచ్చి ఇట్లా ఏమవుతుంది అంటే అది మంచిగా ఎక్కది, మా ట్యాప్ ఫెయిల్ అవుతుంది, ఎక్కది మొత్తమే. అందుకని టెప్లాన్ టైప్ మాత్రం మర్చిపోవద్దు దేనికైనా కానీ. టెప్లాన్ టైప్ వేయకపోతే పక్కా లీక్ అవుతాయి నల్లలు. ఇగో ఇక్కడదేమో మనది హాట్ వాటర్ది ఒకటి, కూల్ వాటర్ది ఒకటి, అక్కడనేమో ఇండియన్ టాయిలెట్కి ఒకటి ట్యాపు, ఇదేమో యాంగిల్ కాకు. యాంగిల్ కాకులు అక్కడ వెనకాల పెట్టినాం చూడు రెండు, కింద ఒకటి వెస్టర్న్కి ఆల్రెడీ పాయింట్ ఇచ్చి పెట్టినాం కింద వెస్టర్న్ టాయిలెట్కు. యాంగిల్ కాకులు ఒకటి ఫ్లష్ ట్యాంక్కు, ఒకటేమో గన్నుకు వెస్టర్న్కి, అవి రెండు. పైన ఒకటి, పైన యాంగిల్ కాకు ఒకటి, 3 యాంగిల్ కాకులు పడతాయి ఇలా. యాంగిల్ కాక్ అంటే మనం గన్నులకు కానీ మన పోతే వాష్ బేషన్ల కాడ కానీ ఆడ ఇస్తాం. ఈ టెప్లాన్ టైప్ ఎత్తాను చూడు మంచిగా. వెనకాల ఒకటి అది గ్రీజర్ కాడ కూల్ వాటర్కి ఇచ్చిన చూడండి. ఇప్పుడు మనం గ్రీజర్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏం చేస్తాం, మనం ఇప్పుడు అట్లా నార్మల్గా పెట్టి ఉంచితే ఈ కనెక్షన్ పైప్ పెట్టకపోతే రెండింటికి కలపకపోతే ఏమవుతుంది, వాటర్ ఓన్లీ చల్లటి నీళ్ళు ఆన్ చేసినప్పుడే వస్తుంది. ఇప్పుడు దానికి దీనికి రెండింటికి కలిపి పెట్టిండు అనుకోది, చల్లటి దానికి వేడి దానికి, అప్పుడు ఏమవుతుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం ఏది ఆన్ చేసినా కానీ నీకు షవర్లకు నీళ్ళు వస్తాయి గ్రీజర్ పెట్టరాక. మీరు ఒకవేళ ఇది ఆన్ చేయకపోతే మాత్రం రావు, అట్లా పెట్టకపోతే మాత్రం రావు. కనెక్షన్ పైప్ పెట్టకపోతే ఓన్లీ చల్లటి నీళ్ళు అదే వస్తుంది షవర్కు. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ప్లంబర్లకు తెలిసే ఉంటుంది, అంటే మీకు చెప్తాను కస్టమర్లకు కానీ ఎవరికైనా. ఇది బయట ట్యాప్, ఇది ఇక బయట ఉంటుంది ఇక చౌదరి అంటే బట్టలు వినుకోవడానికి ఆడ ఒకటి. ఇది దాని బయట వాళ్ళకు ఒకటి ఎక్స్ట్రా అంటే ఇంటి ముందట అన్నట్టు. ఇది వాషింగ్ మిషన్కి, సారీ వాషింగ్ మిషన్ కావచ్చు, వాష్ బేషన్కి. ఇది వాషింగ్ మిషన్కి చూడండి. ఆ వాషింగ్ మిషన్ కొంచెం వెరైటీ ఉంటుంది ట్యాపు, స్లో చేసి ఆ వాషింగ్ మిషన్ ట్యాప్ కూడా కొంచెం స్లో చేసుకొని చూడండి. ఇదేమో బయట ఇంటి వెనకాల ఇది ట్యాపు, స్ట్రేట్గా చూడాలి లేదంటే చూడడానికి మంచిగా ఉంటుంది, అంకర పోతుంది. ఇది కిచెన్లో, ఇది కిచెన్లో యూ షేప్లో వస్తాయి ట్యాప్లు, సేమ్ ఇట్లా రెండు ఎక్కించుకోవాలి పైన. ఇది ప్యూరిఫైయర్కి పెట్టిన పాయింట్. ఇక ప్యూరిఫైయర్ వాళ్ళు ఇప్పుడు పెట్టుకోరు కాబట్టి డమ్మీ పెట్టిన, డమ్మీకి మాత్రం టెప్లాన్ టైప్ వేసి పెట్టాలి. ఇట్లా రెండు ఎక్కించుకోవాలి ఫస్ట్ కిచెన్ కాడ, రెండు ఎక్కించుకొని అట్లా చక్కగా పెట్టుకోవాలి. చక్కగా పెట్టుకొని మళ్ళీ ఈ అంకది పెట్టుకోవాలి వంకది. ఇందులో స్టీల్ ఉంటాయి, ఇది ప్లాస్టిక్ది. స్టీల్ అయినా బెటర్, ప్లాస్టిక్ అయినా బెటర్. స్టీల్ అయితే లుక్ ఉంటుంది కానీ తొందర ఉప్పు వస్తుంది, ఉప్పు వేలుతుంది. ఇవి అటు దింపుకోవచ్చు ఇటు దింపుకోవచ్చు, బోల్ కడుక్కోవడం అనేటప్పుడు మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది. ఇదేమో ఇటు మనం ఫస్ట్ పెట్టింది, ఇప్పుడు ఆల్రెడీ పెట్టి ఉన్నదేమో ట్యాంక్ వాటరు. ఇప్పుడు పెట్టేదేమో నేను ఇప్పుడు పెట్టేది ఇది డైరెక్ట్ వాటర్, అంటే బోర్ ఎత్తే వస్తుంది. ఎందుకంటే అది బిందెల నీళ్ళు పట్టుకోవడానికి. అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఆడ స్విచ్ ఎత్తి ఇటు వచ్చి పోసుడే. అంత దూరం పోవడం అవసరం లేదు మనం. అందుకు ఇట్లా మనం ఎటంటే అటు దింపుకోవచ్చు, ఇది లేదంటే దాన్ని పక్క పెట్టచ్చు. చూడండి ఒకసారి పోయాంగా కూడా చూపెడతాను నేను. వాటర్ ఆల్రెడీ ఆన్ చేసిన, ట్యాంక్ కనెక్షన్ కూడా ఇచ్చేసిన, పైన వాటర్ వస్తాయి చూడండి. అంటే నురుగులు వస్తాయి, అది నీట్గా మంచిగా వస్తాయి. ఇది ప్యూరిఫైయర్ది. ఇవి కింద అవి నేను స్క్రూ పెట్టి తీస్తాను చూసిరా, జాలీలు ఉంటాయి. ఎందుకంటే అవి దగ్గర అవుతుంది, గోడ కని పోతుంది, అది తీసేస్తే దూరం పోతుంది, కొద్దిగా దొడ్డు పోతుంది వాటర్. అన్నిటికీ తీసేసుకోవాలి.